ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఏఐ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఈ ఎక్స్పోలో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఏఐ? డిజీజ్ మేజర్ సబ్జెక్ట్ ఉన్నది. సో డిజీజ్కి ఎట్లా కర్టల్ చేయాలా, మనం చాలా దాకా రావాల్సిన ప్రాబ్లమ్స్ డిజీజు దీంట్లో కర్టల్ చేసుకోవచ్చు. 40-50 గ్రామ్స్ ఉన్న బర్డ్ 45 డేస్లో 2.5 kgs అనేది పెరుగుతుంది కదా, దీనికంటూ ఏమన్నా ఇంజెక్షన్స్ అని, హార్మోన్స్ అని, యాంటీబయోటిక్స్ అని వాడుతున్నారు అని చెప్పి కూడా డౌట్స్ ఉన్నాయి. That is all a false propaganda. Government will not allow anything wrong to happen to the citizen of the country. పౌల్ట్రీ బిజినెస్లో ఆల్రెడీ 5-10 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళలో 100లో 30 మంది ఇది ఒక ఫెయిల్యూర్ బిజినెస్ అని చెప్తున్నారు. ఏ బిజినెస్ కూడా ఫెయిలియర్ కాదండి, టైం పట్టి మనం మార్చుకోవాలా. కాంపిటీషన్ అందరి దగ్గర ఉన్నది, ఏ ఫీల్డ్ లో కూడా కాంపిటీషన్ లేదని లేదు. అది ఫార్మర్ చాలా జాగ్రత్తగా ఫార్మింగ్ చేస్తేనే వాళ్ళకి బెనిఫిట్ 100% వస్తుంది, దాంట్లో డౌటే లేదు మనకి. మోదీ గారిది ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది, వికసిత్ భారత్, స్వదేశీ తయారు చేయాలా మన సామాన్లు. ఇవాళ డేట్లో ఐపమా పౌల్ట్రీ ఇండియా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే ఇవాళ రేపు 30% గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మంచి బిజినెస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ స్మెల్ వల్ల కావచ్చు, ఈగలు అలాగే వైరస్లు వస్తాయని దీని గురించి విలేజర్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చి చాలా వరకు ఫార్మ్స్ ఇప్పటికే క్లోజ్ కూడా చేయించారు విలేజర్స్. ఏదైనా కానీ సొల్యూషన్ మీరు తీసుకొని వస్తున్నారు సార్? అందరికీ నమస్తే. ఈరోజు మనతో ద యంగ్ అండ్ డైనమిక్ ఐపామా ప్రెసిడెంట్ అయినటువంటి మిస్టర్ ఉదయ్ సింగ్ బయాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ అనిల్, నైస్ మీటింగ్ యూ. అయితే వీరు గత 16 సంవత్సరాల నుంచి సౌత్ ఏషియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నారు. ఇది 17వ సంవత్సరం. ఈ సంవత్సరం మన హైదరాబాద్లో హైటెక్స్ గ్రౌండ్స్లో నవంబర్ 26, 27, 28 జరగబోతుంది. దిస్ ఈస్ 17th ఎడిషన్ రైట్ సార్? ఎస్. అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు కొత్త టెక్నాలజీని ఏవి చూడొచ్చు సార్ మనం ఈ ఎక్స్పోలో? దిస్ ఇయర్ పౌల్ట్రీ ఇండియా ఇది 17th ఎడిషన్ చేస్తున్నాం మేము హైదరాబాద్ హైటెక్స్లో. ఇది బేసిక్గా మోస్ట్లీ పౌల్ట్రీ రిలేటెడ్ షో. వరల్డ్లో చాలా తక్కువ ఎగ్జిబిషన్ పౌల్ట్రీ మీదనే చేస్తారు. దీనికి పౌల్ట్రీ ఇండియా ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇది ఓన్లీ రిలేటెడ్ టు పౌల్ట్రీ, రిలేటెడ్ టు పౌల్ట్రీ ఫీడ్, పౌల్ట్రీ ఎక్విప్మెంట్, పౌల్ట్రీ బ్రీడ్, పౌల్ట్రీ ఫార్మా, ఇదే కవరేజ్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరంకి మనం కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మోస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ పౌల్ట్రీ, ఇది ఇప్పుడు ఒక కొత్త థీమ్ తోని ఇండస్ట్రీలో చాలా దాకా కొత్త కంపెనీలు వస్తున్నారు. ఇవాళ డేట్లో పౌల్ట్రీలో ఉన్న సమస్యలు, డిజీజ్ సమస్యలు, మేజర్ ఫీడ్ కాస్ట్, దీని మీద చాలా దాకా ఇండస్ట్రీ పెద్ద కంపెనీలు అడ్రస్ చేస్తున్నారు. సో ఉన్న ఫార్మర్స్, ఉన్న పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళ స్కేల్కి అప్గ్రేడ్ చేసుకోవాలా. చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా రావాలా, పెద్ద స్కేల్లో ఉంటే దానికి ఇంత ఎఫిషియెంట్గా ఎట్లా ఎంత ఇంకా ప్రొడక్టివిటీ కావాలా, అది ఇక్కడ చాలా మంచిగా నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి 25th ఒక నాలెడ్జ్ డే అని ఉంటుంది మా దగ్గర, అది HICCలో ఉంటుంది. ఆ నాలెడ్జ్ డేలో చాలా దాకా ఎమినెంట్ స్పీకర్స్ వస్తారు, పెద్ద స్పీకర్స్, సైంటిస్టులు, డాక్టర్స్లు. అంటే మా కమిటీ ఉంటుంది, కమిటీ ఆఫ్ ఆల్ బిగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది స్పీకర్స్ ఫ్రమ్ ద వరల్డ్ ఓవర్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఏం ప్రాబ్లం నడుస్తుంది పౌల్ట్రీలో, దాని మీద ఒక కమిటీ మొత్తం సెర్చ్ చేసేసి ఈ సబ్జెక్ట్ బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ మీద మనం పని చేయాలా, ఇది మన పౌల్ట్రీ ఫార్మర్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుందని మనం మా కమిటీ డిసైడ్ చేసి ఆ సబ్జెక్ట్స్ మీదనే మాట్లాడతాం మనం. సో ఈ పట్టి ఫార్మర్స్ కూడా ఆ నాలెడ్జ్ డే సెమినార్ అటెండ్ అయితే చాలా దాకా నాలెడ్జ్ వాళ్ళకి గెయిన్ అవుతుంది, చిన్న నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా రావాలా. సో ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ పౌల్ట్రీ ఇండియాలో ఒక కొత్త ఎన్హాన్స్మెంట్ ఉంటుంది మీకు. అదే సేమ్ సబ్జెక్ట్ మీద మేము నడవము. ఎప్పుడైనా ఇండస్ట్రీ ట్రెండ్ ఏమున్నది, ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏం నడుస్తుంది, దానికి ఎట్లా మనం చూసుకొని దానికి సొల్యూషన్ తీసుకురావాలా, దీని మీదనే మా థీమ్ కూడా డిపెండ్ అవుతుంది. ఇవాళ డేట్లో మా థీమ్ వికసిత్ భారత్. మన ప్రైమ్ మినిస్టర్ నరేందర్ గారి మోదీ గారిది ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది, వికసిత్ భారత్, స్వదేశీ తయారు చేయాలా మన సామాన్లు. ఇవాళ డేట్లో ఐపమా పౌల్ట్రీ ఇండియా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానివల్లనే మన ఇండస్ట్రీకి కూడా బెనిఫిట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్కి, పౌల్ట్రీ ఫార్మర్కి బెనిఫిట్ అవుతుంది. అయితే పౌల్ట్రీ ఇండియా అనేది Day 1 స్టార్ట్ చేశారు కదా, ఈ 17th ఎడిషన్లో ఆల్మోస్ట్ 45+ కంపెనీస్ అండ్ అలాగే 10 పైన దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు అంటున్నారు. అయితే ఈ జర్నీ ఎలా సాగింది సార్ ఈ పౌల్ట్రీ ఇండియాది? ఇండస్ట్రీ పౌల్ట్రీ ఇండియా అనే ఐపెమా, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఇది 2007లో స్టాబ్లిష్ అయింది.
ఎందుకయిందంటే చాలా దాకా వేరియస్ ఎగ్జిబిషన్స్ ఇండియా వైడ్లో నడుస్తుంది, చాలా దాకా చేస్తారు వేరే ప్రైవేట్ కంపెనీలో. అవును. అంటే వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్ కూడా అంత దూరం పోయి చూసుకొని వస్తే వాళ్ళకి లాభం ఏం దొరకదు. అవును. ఎగ్జిబిషన్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి షోకి వాళ్ళు ఒక రిటర్న్ తీసుకోవాలంటే అది కుదరదు. సో చాలా దాకా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎగ్జిబిటర్ కూడా విజిటర్ కూడా. సో ఒక ఐడియాతోనే వచ్చినారు, ఒక్కటే ఎగ్జిబిషన్ చేద్దాము, అందరికీ బెనిఫిట్ అవుతుంది పోల్ట్రీలో. కాబట్టి పోల్ట్రీ ఇండియా బర్న్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది 2007 నుంచి. ఫస్ట్ ఒక్కటే హాల్ తీసుకున్నాం హైటెక్స్ లో. ఒక్క హాల్ నుంచి ఇవాళ దాదాకి 7 హాల్స్, అంటే ఒక 1500 స్క్వేర్ మీటర్ నుంచి 40,000 స్క్వేర్ మీటర్ దాకా మేము వచ్చినాం మా జర్నీ. ఈ జర్నీ చాలా దాకా ఇండస్ట్రీ కోసమే చేసినాం. దీనిలో మాకు సొంత ఏం లాభం లేదు. మేము జస్ట్ ఒక ఆనరబుల్ గా ఈ జాబ్ ఇది చేస్తాము, మాకు ఇండస్ట్రీ కోసం బెనిఫిట్ రావాలా, దీని నుంచి సంపాదించిన ఏమైనా ఎగ్జిబిషన్ నుంచి వస్తుందంటే కూడా అదే ఇండస్ట్రీ కూడా రిటర్న్ చేసేస్తాం. మేము మా సొంత దానికి వాడుకోము, ఇది ఇండస్ట్రీకి ఇస్తాం. ఓన్లీ స్టాఫ్ శాలరీలు ఈ ఇండస్ట్రీ మా ఆఫీస్ నుంచి ఇస్తాం, మేము మిగతా అంతా ఇండస్ట్రీకి ఇచ్చేస్తాము. అంతే ఎట్లా ఇస్తాం? అది కాన్ఫరెన్సెస్ ద్వారా, టెక్నికల్ సెమినార్స్ ద్వారా మేము మా ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ టెక్నికల్ సెమినార్ అటెండ్ చేయండి, మీకున్న ప్రాబ్లమ్స్కి దాంట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎట్లా డిసీజ్ కంట్రోల్ చేయాలా అంటే అక్కడ టెక్నికల్ స్పీకర్స్ తీసుకొస్తాము. ఓకే. వాళ్ళు దీనికి అర్థం చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే ఈ 17 ఇయర్స్లో పౌల్ట్రీ ఇండియా అనేది ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎలా హెల్ప్ చేసింది సార్? అయితే మేజర్గా ఈ 17 ఇయర్స్లో ఏ చేంజెస్ వచ్చింది సార్ ఈ ఎక్స్పో వల్ల? ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఫామ్ ఒక 2007లో బేసిక్గా ఒక 10,000 ఫార్మర్ ఇవాళ డేట్లో దాదాపు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల ఫార్మర్ అయినాడు ఇప్పుడు. ఎందుకు వచ్చింది ఆ ట్రెండ్? ఎందుకు వచ్చింది? ఆ ప్రాక్టీసెస్ ఏమైనా చూస్తేనే అది వాళ్ళ ఫామ్ డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు నాకు దాదాపు చాలా ఫార్మర్స్ కలుస్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే నాకు, మేం పౌల్ట్రీ ఇండియా ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఒక డేట్ పెట్టుకుంటాం, ఇది విజిట్ చేయాలి ఎగ్జిబిషన్. ఎందుకంటే మాకు దీని నుంచి బెనిఫిట్ అయింది, మాకు దీని నుంచి ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అయింది మాకు. ఎందుకంటే లేదంటే మాకు మా ఫార్మింగ్ ఎట్లా చేసుకోవాలా, టెక్నాలజీ ఎట్లా పెంచుకోవాలా, ఏ కంపెనీ ఏం మెటీరియల్ ఇస్తుంది, అది ఈ ప్లాట్ఫామ్లోనే మాకు చాలా మంచిగా అర్థమవుతుంది. వేరే ప్లాట్ఫామ్కి మేము పోయి కూడా మాకు లాభం లేదు. ఎందుకంటే పౌల్ట్రీ ఇండియాలో వచ్చిన ఎగ్జిబిటర్ కూడా చాలా ప్రైమ్ ఉంటాడు, చాలా దాకా ఒక స్టాబ్లిష్ ఎగ్జిబిటర్ ఉంటాడు. మేము కూడా ఎవరైనా కూడా ఎగ్జిబిషన్ స్టాల్ ఇయ్యము. మేము కూడా చాలా దాకా వాళ్ళు బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కంపెనీ స్టాండింగ్, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, మార్కెట్లో ఎంత స్టేబుల్ ఉన్నారు, స్టెబిలిటీ ఎంత ఉన్నది, వాళ్ళు అంతా చూసిన తర్వాతనే వాళ్ళకి ఇస్తాం. అండ్ మా ఎగ్జిబిటర్ కూడా దాదాపు 16 ఇయర్స్ నుంచి కూడా సేమ్ ఎగ్జిబిటర్సే ఎగ్జిబిట్ చేస్తున్నారు, బయట నుంచి పెంచితే వస్తున్నాం. అందు గురించి మంచి నుంచి మా స్కేలప్ ఇస్ ఫ్రమ్ అ బెటర్ టు మచ్ బెటర్ ఈవెంట్ అయిపోయింది ఇది. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి ఇండస్ట్రీలో ఏఐ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఏఐ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? అండ్ అలాగే ఈ ఎక్స్పోలో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఏఐ? ఎస్, చాలా దాకా కంపెనీలు ఏఐ ఇప్పుడు వాళ్ళు సర్వీసెస్లో తీసుకొచ్చినారు. ఓకే. రీసెంట్గా ఇప్పుడు డిజీజ్ ప్రాబ్లం చాలా దాకా అవుతుంది. ఇప్పుడు రైతులకి డిజీజు వచ్చిన ముందుగా ఎట్లా తెలవాలా, అదొక చాలా దాకా కంపెనీలు దాని మీద వర్క్ చేసి వస్తున్నారు. వాళ్ళు ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తున్నారు దాంట్లో ఇండస్ట్రీలో, ఎగ్జిబిషన్లో కూడా. ఈ ఎగ్జిబిషన్లో డిజీజ్ అని ఒక మేజర్ సబ్జెక్ట్ ఉన్నది. సో డిజీజ్కి ఎట్లా కర్టల్ చేయాలా, కెమెరాస్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళు వచ్చిన 1 వీక్ బిఫోర్ బర్డ్ టెంపరేచర్, బర్డ్ వెయిట్, బర్డ్ హెల్త్ అంతా మానిటర్ చేస్తుంది కెమెరాసు. ఈ కెమెరాస్ ఆటోమేటిక్ గా దానికి క్యాప్చర్ చేస్తుంది వాళ్ళు ఉన్న ఏజ్ పారామీటర్ కి బర్డ్ చక్కగా దాంట్లో ఫీడింగ్ తీసుకుంటుందా లేదా. ఇఫ్ దెర్ ఇస్ ఏమైనా డిఫరెన్స్ వస్తే ప్యాటర్న్ లో అది కెమెరాస్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ పట్టి సాఫ్ట్వేర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మీద దీంట్లో వేరియేషన్స్ వస్తుందని. సో ఆ పట్టి డిజీజ్ లో మనం చాలా దాకా
రావాల్సిన ప్రాబ్లమ్స్, డిజీజు దీంట్లో కర్టిల్ చేసుకోవచ్చు. వచ్చిన ప్రాబ్లంకి ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. టెంపరేచర్ ఒక టైంలో బర్డ్కి ఈ ఏజ్లో ఇంత టెంపరేచర్ ఉంటుంది, ఇంత ఇంటేక్ ఆఫ్ ఫీడ్ ఉంటుంది, అది కొంచెం మారితే ఏమైనా చేంజెస్ వస్తే మనకి ఇమీడియట్గా అది రెక్టిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. డిజీజెస్ అవాయిడ్ చేయడానికి మనకి చాలా బాగా ఓకే. ప్రొసీజర్స్ అడాప్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. అయితే ఫార్మర్స్ ఎంతో దూరం నుంచి ఎక్స్‌పో చూడనీకి వస్తూ ఉంటారు కదా! అయితే ఎగ్జిబిటర్స్ ఏమన్నా ఊరికే థియరీ పార్ట్‌లో చెప్తారా? లైవ్ డెమాన్‌స్ట్రేషన్స్ అనేది చూడొచ్చా? అంటే విజువల్ అపియరెన్స్ ఉంటే ఫార్మర్‌కి క్లియర్ అండర్‌స్టాండింగ్‌కి వస్తది. టెక్నాలజీ అయినా లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఏఐ కెమెరాస్ అయినా గూడా. ఇది మనం లైవ్ డెమాన్‌స్ట్రేషన్స్ ఎక్స్‌పోలో చూడొచ్చా? నాలెడ్జ్ డే మాది 25th నవంబర్కి ఉంటుంది. ఆ నాలెడ్జ్ డేలో టెక్నికల్ స్పీకర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు డిజీజ్ మీద మాట్లాడతారు. హుహు. మీకు క్వశ్చన్ ఆన్సర్ టైం ఉంటుంది దాంట్లో. హుహు. మీరు దాంట్లో అడగచ్చు ఆహా! స్పీకర్కి ఈ ప్రాబ్లం మాకు వస్తుంది, ఎట్లా చేయాలా ఏంటని. ఇంకా ఏమైనా మీరు ఆ దినం అడగలేదు ఏమైనా చాలా ఎందుకంటే చాలా లోడ్ ఉంటుంది ఆ దినం. చాలా అవును. దాకా 1500 పీపుల్ ఉంటారు ఆ దినం. ఓకే. సో అందరికీ సమానం టైం దొరకలేదంటే కూడా మీరు మా పౌల్ట్రీ ఇండియాకి రాసుకొని లేకుంటే ఈ స్పీకర్కి రాసుకొని మీరు ఇస్తే మీకు దానికి సమాధానం కూడా ఇస్తారు వాళ్ళు. ఓకే. అయితే ఇండియా అనేది ఎగ్ ప్రొడ్యూసింగ్‌లో సెకండ్ లార్జెస్ట్ ఉంది. అండ్ అలాగే మీట్ ప్రొడ్యూసింగ్‌లో టాప్ 4లో అనేది ఉంది కదా! అయితే ఈ పౌల్ట్రీ జర్నీ ఆ పొజిషన్‌కెళ్ళనీకి ఇండియా ఎలా చేంజ్ అయింది సార్ ఇది? సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. టైం పట్టి మనం మార్చుకోవాలా. హ్మ్. మనం ఇవాళ డేట్‌లో ఒక టైంలో 2G ఫోన్ నుంచి 5G ఫోన్ దాకా వచ్చినాము. అవును. అదే 2G ఫోన్‌లో మనం ఉంటే ఇవాళ దాకా ఇది మనం పాడ్‌కాస్ట్ కూడా చేయనీకి రాదు మనకి. అవును. సో మీకు కూడా అంత సబ్స్క్రైబర్ అవును. పెంచనీకి రాదు. ఆ! సో టైం పట్టి అందరూ చేంజ్ అయితేనే మన బిజినెస్ ప్లస్ అయితది. హ్మ్. ఇంకా ఫార్మర్స్ కూడా బెనిఫిట్ అయితారు. హుహు. ఉన్న ఫెసిలిటీస్, ఉన్న పాత ఎక్విప్‌మెంట్, పాత టెక్నాలజీ వాడితే మనకి బెనిఫిట్ రాదు. ఓకే. అందు గురించి ఎవరైనా కూడా టైంతోని స్కేల్ అప్ అయినడు. హుహు. ఏమైనా ఫార్మరు వాళ్ళు డెఫినిట్‌గా ప్లసే అయినారు. హుహు. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉన్న కాంపిటీటివ్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ ఫాలో చేస్తే డెఫినిట్‌గా ఫార్మర్‌కి ప్రోగ్రెస్ అయితది. దాన్ని బట్టి ఫార్మర్స్ కూడా ఈజీగా ఫార్మ్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ అందరి దగ్గర ఉన్నది. అవును. ఏ ఫీల్డ్‌లో కూడా కాంపిటీషన్ లేదని లేదు. హ్మ్. బట్ దాన్ని బట్టి మనం ఫేస్ ఆఫ్ కూడా చేయాల్సి ఉంటది. మనము మన ఫార్మ్‌కి మన మొత్తం ఇంట్రెస్ట్ పెడితేనే మనకి బెనిఫిట్ వస్తది. హుహు. అది ఫార్మర్ చాలా జాగ్రత్తగా ఫార్మింగ్ చేస్తేనే వాళ్ళకి బెనిఫిట్ 100% వస్తది. హుహు. దాంట్లో డౌటే లేదు మనకి. అయితే ఇయాల రేపు 30% గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, పౌల్ట్రీలకి రావాలి, ఇన్‌కమ్స్ ఉన్నాయి దీంట్లో, మంచి బిజినెస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ ఒక దగ్గర వెనకడుగేస్తున్నారు. ఏంటి అంటే పౌల్ట్రీ ఫార్మ్ స్టార్ట్ చేస్తే దీని నుంచి వచ్చే స్మెల్ వల్ల కావచ్చు, ఈగలు అండ్ అలాగే వైరస్‌లు వస్తాయని, దీని గురించి విలేజర్స్ నుంచి కంప్లెయింట్స్ వచ్చి చాలా వరకు ఫార్మ్స్ ఇప్పటికే క్లోజ్ కూడా చేయించారు విలేజర్స్. అంటే విలేజ్ ఎండ్‌లో పెట్టుకుంటారు. దాన్ని క్లోజ్ చేపియడం ఇలా జరుగుతుంది. దీనికి భయపడి కూడా చాలా మంది స్టార్ట్ చేయకపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైనా టెక్నాలజీ లేకపోతే ఏదైనా గాని సొల్యూషన్ మీరు తీసుకొనొస్తున్నారా సార్ ఈ ఎక్స్‌పో? ప్రొసీజర్స్ నేను అదే మీ పాడ్‌కాస్ట్ ద్వారా అదొక్కటే నేను అందరికీ మన ఫార్మర్స్‌కి మన కొత్త పీపుల్ హూ వాంట్ టు జాయిన్ పౌల్ట్రీకి హ్మ్. చెప్దాలేంటంటే, ఇప్పుడు కొత్త ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేయాలంటే దానికొక ప్రొసీజర్ ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని మనం చెప్తాము. హ్మ్. ఇప్పుడు ఎట్లా మనం ఫ్లైట్‌లో పోయిన ముందుగా ఒక ప్రొసీజర్ ఫాలో చేస్తామో, సెక్యూరిటీ చెక్కు, హ్మ్. మళ్ళీ దానికి ఒక సిస్టమ్ నుంచి ఫ్లైట్ దాకా ఎక్కుతాం మనం. సేమ్ ప్రొసీజర్ కూడా పౌల్ట్రీలో కూడా ఫాలో చేయాలా. ఆహా! అది ఏంటి? విలేజ్ నుంచి కొంచెం దూరంలో పెట్టాలా. ఓకే. ప్రాపర్ హైజీనిక్ కండిషన్‌లో ఫార్మింగ్ చేయాలా. ఓకే. మనం చక్కగా ఎవరైనా బయట నుంచి లోపటొస్తే బయోసెక్యూరిటీ నార్మ్స్ ఫాలో చేయాలా. ఓకే. అండ్ ఆ తర్వాత దానికి టోటల్‌గా ఎస్ఎస్ కట్ ఉండాలా. హ్మ్. మనము ప్రాపర్ వెంటిలేషన్ సిస్టమ్ పెట్టుకోవాలా. టోటల్ ఈసీ హౌసెస్‌కి ఇప్పుడు అడాప్ట్ చేసుకోనికి టైం వచ్చింది. హ్మ్. ఈ ప్రొసీజర్స్ ఫాలో చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ రాదు. డిసీజెస్ రాదు. హ్మ్. ప్రాబ్లమ్స్ రాదు. ఈ ప్రొసీజర్ ఫాలో చేయాలా. ప్రొసీజర్ ఫాలో చేయకుండా మనము ఎక్స్‌పెక్ట్ చేస్తాం ప్రాఫిటబిలిటీ అంటే అది డిఫికల్ట్. ఎందుకంటే ఈ ప్రాపర్ ఓకే. ప్రొసీజర్ పెడితేనే ఫార్మింగ్ చాలా బాగా అయితది. ఇవాళ మీరు చూస్తున్నారు చిన్న ఫార్మ్ సైజ్‌కి 25,000 మినిమమ్ ఫార్మ్ సైజెస్ అయిపోయింది ఇవాళ డేట్‌లో. అవును. ఈసీ హౌసెస్ కంపల్సరీ యూజ్ చేసుకునికి టైం వచ్చింది. ఎందుకంటే మన క్లైమాటిక్ కండిషన్ చాలా డిఫర్ అయిపోతుంది. అవును. దానికొక టైం లేదు ఇవాళ. సమ్మర్ ఏంటి, వింటర్ ఏంటంటే హ్మ్. మనం ఒక్క సమ్మర్‌లోనే 3 సీజన్స్ చూస్తున్నాం ఇవాళ డేట్‌లో. అవును. ఎక్కువగా. ఎందుకంటే క్లైమాటిక్ చేంజెస్ చాలా ఉన్నది. సో, ఈ
ప్రాబ్లం వల్ల ఈసీ హౌసెస్ పెట్టుకుంటే ఉమ్, చాలా దాకా డిజీజ్ ప్రాబ్లము, ఈ స్మెల్ ప్రాబ్లం ఇదంతా ఏమి ఉండదు. ప్లస్ మెయింటెనెన్స్ చేయాలి ఫామ్కి, హైజీనిక్ పెట్టాలి ఫామ్కి. ఫామ్ హైజీనిక్ పెట్టలేదంటే ఈ ప్రాబ్లమ్స్ కామన్ ఉంటుంది మళ్ళీ. ఇది మీకు కొంచెం ఫన్నీగా అనిపించచ్చు, కానీ బయట కొందరు మాట్లాడుతున్నది ఏంటి అంటే చిక్స్ అనేది ఫీడ్ తినేసి పడుకుని ఉండిపోతాయి, దానివల్ల వెయిట్ పెరగదని చెప్పేసి ఫార్మర్స్ ఫామ్ లోపల డీజే సౌండ్స్ పెట్టి చిక్స్ని నిద్రపోకోకుండా చేస్తున్నారు అని చెప్పి కొందరు కామెంట్ చేస్తున్నారు సార్. దీంట్లో ఎంతవరకు ట్రూత్ ఉందంటారు? సి అగైన్ ఐ టెల్ యూ ది పాడ్కాస్ట్ వల్ల ఇప్పుడు మేము ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు రీచ్ మ్యాక్సిమం పీపుల్ బై అవును. ఎక్స్ప్లెయిన్ చేయనికి ఏంటంటే ఇదంతా ఫాల్స్ సోషల్ మీడియా ప్రొపగండా. ఉమ్, ప్రాపర్ మీకు అర్థం చేయాలా ఎట్లా ఎట్లా ఏమైనా ప్రాక్టీసెస్ ఫాలో చేయరు ఏమైనా ఉమ్, ఫార్మర్స్ చాలా డిసిప్లిన్గా బర్డ్కి మెయింటైన్ చేస్తారు, ఉమ్, చాలా మంచి కండిషన్స్లో పెడతారు. ఉమ్, దానికి ఒక టైం ఉంటుంది, ఫీడింగ్ టైం చెప్తారు, ఆ బర్డ్ ఫీడింగ్ టైంలో ఫీడింగ్ చక్కగా ఇస్తారు, ఉమ్, ఆ టైం ఫీడింగ్ అవుతుంది. ఇదంతా మీరు చెప్పింది అసలు నాకు రిపీట్ కూడా చేయనికి ఇష్టం లేదు ఆ మాటలు, ఎందుకంటే అదంతా ఫేక్. ఉమ్, అది అట్లా ఉండదు. బర్డ్ జెనెటికల్గా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే. మనము ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా తిన్న ప్యాటర్న్లో నా బాడీకి కావాల్సిన బిఎంఐ, ఉమ్, కావాల్సిన ఫుడ్ ఇంటేక్ నాకు కూడా తెలియదు నేను ఏం తింటున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఓకే. మన ఎనర్జీ లెవెల్ ఏంటి, మన ప్రోటీన్ లెవెల్ ఎంత కావాలో మనకు తెలియదు. బట్ ఉమ్, బర్డ్లో మేము ఇచ్చింది ఫీడ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, బ్యాలెన్స్ ఫుడ్ ఉంటుంది బర్డ్కి. సో ఉమ్, బర్డ్కి ఎక్స్ట్రా ఫీడ్ ఇచ్చి రాత్రి ఇదంతా XYZ చెప్పి లాభం అదంతా తప్పు ప్రచారం, దానికి అస్సలు నమ్మవద్దు. ఉమ్, బర్డ్కి చాలా మంచి ప్రొసీజర్లో పెడతారు, దానికి ఇచ్చిన ఫీడింగ్ టైం ఉంటుంది, ఫీడింగ్ ఇంటర్వల్ చెప్తారు, ఉమ్. దాన్ని బట్టే బర్డ్ తీసుకుంటుంది ఇంటేక్, దాన్ని బట్టే బర్డ్ ప్రొడక్షన్ ఇస్తుంది. అట్లా ఏమైనా కూడా ఉండదు. ఓకే. అయితే మరి ఈ 40 గ్రామ్స్ ఉన్న 50 గ్రామ్స్ ఉన్న బర్డ్ 45 డేస్‌లో 2.5 కేజెస్ అనేది పెరుగుతుంది గదా! దీనికంటూ ఏమన్నా ఇంజెక్షన్స్ అని, హార్మోన్స్ అని, యాంటీబయోటిక్స్ అని వాడుతున్నారా అని చెప్పి కూడా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టెరాయిడ్ హ్మ్. వాట్ ఎవర్ మీరు చెప్తున్నారు, కాస్ట్ ఏంటి మీకు అర్థం అవుతుందా? కాస్ట్ ఏమైనా ఉంటుందిలే, స్టెరాయిడ్ అంటే అంత పెద్ద వర్డ్ చెప్తే అవునవును. దానికి కూడా అంత వాల్యూ కూడా ఉండాలా. అవును. ఇప్పుడు ఆ స్టెరాయిడ్ మాకు వచ్చిన లాభాలే హ్మ్. బర్డ్కి పెట్టి ఒక 2-3 కిలోలు 2 రూపీస్ కేలు మాకు వస్తుంది, ఫార్మర్కి వస్తుంది. అంత కష్టపడిన తర్వాత హ్మ్. ఆయనకు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది పెట్టనికి? హ్మ్. ఆయన అది చెప్పిన మాటలకి ఎట్లా హ్మ్. జనాలు కూడా కొంచెం ఆలోచించి నమ్మాలా ఏమన్నా మాట. హ్మ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జిమ్ పోతాను, జిమ్ హ్మ్. వర్కౌట్ చేస్తాను, హ్మ్. నాకు కావాల్సిన ప్రోటీన్ నేను తీసుకుంటే, కావాల్సిన ప్రోటీన్ డైట్ పెట్టుకుంటే దానికి కాస్ట్ పెట్టాలా? అవును. పెడితేనే నాకు అవుతుంది అది. సో దట్ ఈస్ ఆల్ ఫాల్స్ ప్రొపగండా. హ్మ్. దానికి బర్డ్కి బెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఉంటుంది, టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ ఉన్నది, హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, దాన్ని బట్టి బర్డ్కి ప్రాపర్ గ్రోత్ వస్తుంది. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గవర్నమెంట్స్ కూడా చాలా దాకా దాని మీద దృష్టి పెడతారు. హార్మోన్స్ మీద బ్యాన్ కూడా విధించారు. హార్మోన్స్ బ్యాన్ ఉంటుంది, అట్లా ఏం ఉండదు. గవర్నమెంట్ విల్ నాట్ అలౌ హ్మ్. ఎనీథింగ్ రాంగ్ టు హ్యాపెన్ టు ద సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. హ్మ్. ఎవరైనా కూడా భారతదేశం గవర్నమెంట్ చాలా స్ట్రింజెంట్ కంట్రోల్ పెడుతుంది. హ్మ్. మన దగ్గర వెట్స్ ఉన్నారు, మన దగ్గర స్క్రూటనైజింగ్ ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళంతా వచ్చి చూస్తారు. మొన్ననే మా వరల్డ్ ఎగ్ డే అయింది 10th. దాంట్లో మేము FSCCI డైరెక్టర్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చినారు, అపెడా నుంచి పెద్ద మనుషులు వచ్చినారు, హ్మ్. గవర్నమెంట్ నుంచి చాలా దాకా డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు ఒక్కటే మాట చెప్తున్నారు, ఎగ్ లాగా చికెన్ లాగా క్లీన్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్ వరల్డ్‌లో లేదు ఎక్కడైనా. ఓకే. దెన్ అయితే ఎగ్స్ అనేది ప్రోటీన్ కోసం కన్జ్యూమ్ చేస్తున్నారు. వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ సార్ ఎగ్స్ అనేవి? Egg, as per we go back again to our history, our ఆ! father of nation మహాత్మా గాంధీ గారు కూడా ఏం చెప్పినారు, ఇట్ హ్మ్. ఈస్ ప్యూర్లీ వెజిటేరియన్ డైట్. ఓహ్! సైంటిఫిక్గా చూస్తే ఏమైనా ఎంబ్రియో ఉంటే, హ్మ్. ఏమైనా బ్లడ్ వెజల్స్ ఉంటే హ్మ్. దానికి నాన్ వెజ్ కన్సిడర్ చేసుకోవచ్చు. హుహు. ఈ ఎగ్ వచ్చింది జెనెటికల్ ఎగ్ ఉంటుంది, దీనికి ఏమైనా మేల్ ఫీమేల్ ఉండదు, దీంట్లో ఓకే. ఏమైనా కూడా టెక్నికల్గా చెప్పాలంటే బ్లడ్ వెయిన్స్ ఉండదు. ఓకే. సో మీరు ఎట్లా దానికి చెప్తారు చెప్పండి మీరు? హ్మ్. ఎగ్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ అ వెజ్ ఫుడ్. ఓకే. అండ్ మొన్న కూడా చాలా దాకా కూడా చాలా డాక్టర్స్ చెప్తున్నారు, ఇప్పుడు చాలా ఓకే. దాకా ప్రొపగండా క్లియర్ మంచి. ఇప్పుడు అందరూ ఫాల్స్ ప్రొపగండా నమ్ముతారు.
ఫాస్ట్‌గా పోతది. బట్ మంచి ప్రొపగండా ఒక అసోసియేషన్ ద్వారా మా పోల్ట్రీ ఫెడరేషన్ తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ఒక పెద్ద ఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు మేము ఓపెన్‌గా మీ ప్లాట్‌ఫార్మ్ వల్ల చెప్తున్నాము. ఎవ్ ఎవరైనాకి డౌట్ ఉంటే హ్మ్. వాళ్ళు మా ఫార్మ్‌కి రావచ్చు. మా ఫార్మ్‌కొచ్చి చూపిస్తాం మేము. మా ఫార్మ్‌లో ఎంత బర్డ్‌కి క్లీన్‌గా పెడతాం, ఎంత మంచి ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తాము. హుహు. అప్పటికి వాళ్ళకి అర్థమైతది. హుహు. ఉట్టిగే ప్రొపగండా చేస్తే కాదు జస్ట్ ఫర్ సబ్స్క్రైబర్ బేసిస్ అని. వచ్చి ఫార్మ్స్ చూడండి. మీకు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఐ విల్ కాల్ దెమ్. హ్మ్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమ్ మా ఫార్మ్‌కి రండి. మా పోల్ట్రీ ఫార్మర్స్ ఎంత కష్టపడి ఎంత మంచి అవుట్‌పుట్ ఇస్తున్నారు మీకు. ఎంత మంచి లో కాస్ట్ ప్రోటీన్ ఎగ్ ఇస్తున్నారు. అది మీరు దానికి అర్థం చేయండి మీరు. దెన్ అయితే మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్స్ అంటే బ్రౌన్ ఎగ్ అని, వైట్ ఎగ్ అని, స్మాల్, బిగ్ అలాగే ఇంకా దేశీ అని అట్లా ఫ్రీ రేంజ్ అని చాలా ఉన్నాయి గదా! దానికి ప్రైస్ డిఫరెన్సెస్ గూడా అలాగే ఉన్నాయి సార్. ప్రైస్ డిఫరెన్స్ ఉన్నట్టుగానే న్యూట్రిషన్ డిఫరెన్స్ నిజంగా ఉందా సార్ దాంట్లో? ఎగ్ అంటే ఇట్ ఈస్ వైట్ ఎగ్ ఆర్ బ్రౌన్ ఎగ్. ఓకే. The the egg is the same. There is no difference in the protein value. ఓకే. White and brown both have the same protein value. There ఓకే. is no difference. హుహు. Maybe the cost may be different. ఓకే. ఎందుకంటే వాళ్ళ చేసిన కంపెనీ టు కంపెనీ ఉండొచ్చు. ఓకే. బట్ ద ఎగ్ ప్రోటీన్ ఇస్ ద సేమ్. హుహు. దానికి ఏమైనా కూడా డౌట్ ఏది లేదు. కన్జ్యూమ్ చేసినా ఒకటే ఒకటే. న్యూట్రిషన్. ఒక థంబ్ రూల్ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. హుహు. మన బాడీ వెయిట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 60 కేజీ. హ్మ్. మై బాడీ వెయిట్ ఇస్ 60 కేజీ. హ్మ్. I should consume minimum as per that I should consume the protein. యాహ్! ఒక్క ఎగ్‌లో వచ్చేసి మాక్సిమం 6-7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. అవును. సో బాడీ వెయిట్ పట్టి మీరు కన్జ్యూమ్ చేసుకోండి. మినిమమ్ 2 ఎగ్స్ టు 3 ఎగ్స్ ఆర్ గుడ్ ఫర్ కన్జంప్షన్ ఫర్ ఎనీ బాడీ హుహు. యాస్ పర్ ద వెయిట్ హుహు. తీసుకుంటే. సో మన ఇండియాలో కూడా పర్ క్యాపిటా చూస్తే ఓన్లీ 100 ఎగ్స్ పర్ ఇయర్ ఉన్నది. హుహు. అదే జపాన్‌కి చూస్తే 330 ఎగ్స్ ఉన్నది. ఓకే. అంటే దాదాపు ఒక ఎగ్ పర్ డే మనిషి కన్జ్యూమ్ చేస్తున్నాడు. మన దగ్గర అట్లా లేదు. ఓకే. సో మనం కాల్షియం చాలా దాకా ప్రోటీన్ డెఫిషియన్సీ ఇండియన్స్‌లో ఉన్నది. ఓకే. రీసెంట్ స్టడీస్‌లో కూడా చూసినాము. విలేజెస్‌లో కూడా స్టడీ చేస్తే మన పిల్లలు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ అండర్ వెయిట్. హ్మ్. ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా ఉన్నది. అవును. సో అందరికి అర్థం చేయాలా. ఎవ్రీ మదర్ షుడ్ అండర్‌స్టాండ్ ఒక మిల్క్ తర్వాత అంటే అమ్మ పాలు తర్వాత మంచి ప్యూరెస్ట్ ఫార్మ్ ఉంటే అది ఎగ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. హుహు. దెన్ పట్టి చికెన్ కన్జంప్షన్ ఇస్ మస్ట్ ఫర్ అ గుడ్ హెల్త్ అండ్ గుడ్ బాడీ వెయిట్. అది కంపల్సరీ మనం పెట్టుకుంటేనే మన ఇండియన్స్ భవిష్యత్ బాగుంటుంది. మనం అందరూ హెల్తీగా ఉంటాము. ఇప్పుడు అడగబోయేది నా పర్సనల్ డౌట్ సార్. అయితే పౌల్ట్రీలో దేర్ ఆర్ 3 సెక్షన్స్ అని నా ఒపీనియన్. అంటే లైక్ ఒకటి మీట్ కోసం ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకొకటి ఎగ్స్ కోసం. ఇంకొకటి ఎగ్స్ నుంచి బర్డ్స్ కోసం. ఐ థింక్. యెస్. వన్ ఈస్ బేసికలీ ఫర్ ది టేబుల్ ఎగ్. మనం కన్జ్యూమ్ చేస్తది పోల్ట్రీ యాహ్! ఎగ్ దట్ ఈస్ లేయర్ ఎగ్ దట్ ఈస్ కన్జ్యూమ్ ఫర్ డైలీ కమర్షియల్ నీడ్స్. ఓకే. దట్ హాస్ నో మేల్ అండ్ ఫీమేల్. హ్మ్. దాంట్లో మేల్ ఫీమేల్ ఉండదు. ఎంబ్రాయ్ కూడా ఉండదు దాంట్లో. ఓకే. ఎందుకని దాని నుంచి మనం బర్డ్ తీయలేం సార్? అది జెనెటికల్ ఎగ్ అది. అంటే ఓకే. మనం దాంట్లో మేల్ ఫీమేల్ క్రాస్ ఏం కాదు. అది ఓకే. నార్మల్ ఎగ్ ఉంటది. ఓకే. దట్ ఈస్ టేబుల్ కన్జంప్షన్ ఫర్ దట్ మన టెక్నాలజీ పట్టి బెస్ట్ జెనెటిక్స్ యూజ్ చేసేసి ఆ కన్జంప్షన్ అట్లా బర్డ్ తయారై మనకి డే టు డే ఎగ్ వస్తది. ఓకే. వేరే బర్డ్ బ్రీడింగ్ అయితే కోసం ఫార్మ్‌లోకి చిక్స్ వస్తుంటాయి కదా సార్! ఇవెలా వస్తున్నాయి? ఇప్పుడు మనం మాట్లాడుతుంది లేయర్ గురించి. యాహ్! కన్జంప్షన్ ఆఫ్ అది ఎగ్ ఓకే. యాహ్! అదొక్కటి. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీకు క్లియర్ చేస్తాను. తర్వాత సెకండ్ సబ్జెక్ట్. మనకి ఇక్కడ బ్రాయిలర్ అండ్ లేయర్ 2 సబ్జెక్ట్స్ ఉంటది. ఓకే. సో మనం మాట్లాడుతుంది ఎగ్ గురించి ఫస్ట్. ఎగ్‌లో వచ్చేసి మనకి టేబుల్ ఎగ్, కమర్షియల్ ఎగ్ చెప్తారు. దానికి డైలీ కన్జంప్షన్‌కి మనం పెట్టుకుంటాం. దాంట్లో ఏం ఎంబ్రాయ్ ఉండదు. దట్ ఈస్ ఓన్లీ ఫిట్ ఫర్ కన్జంప్షన్ డే హుహు. టు డే. దెన్ సెకండ్ ఈస్ దట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ది ఫర్టైల్ ఎగ్. దట్ ఓకే. మార్కెట్‌లో రాదది. ఓకే. అది మార్కెట్‌లో రాదు. దట్ ఈస్ ఫర్ బ్రీడింగ్ పర్పస్ ఆహా! అంతే. అది ఓకే. మార్కెట్‌లో రాదు. ఓన్లీ అది ఇండస్ట్రీస్ యూజ్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ బ్రీడింగ్ పర్పస్. ఓకే. అది మార్కెట్‌లో రాదు. దానికి ఎగ్ కాస్ట్ కూడా ₹30, ₹32 ఉంటది. ఓకే. కంపేర్డ్ టు అవర్ ₹6 ఎగ్. సో మార్కెట్‌లో ఎవరైనా అంత కాస్ట్‌లీ ఎగ్ తీసుకొచ్చి ₹6లో అమ్ముతారా? అది పాయింట్‌లెస్ అది. సో దానికి కన్‌ఫ్యూజ్ అయితారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ చాప్టర్ ఆల్ టుగెదర్.
అందుకే అంటే మనం ఎగ్స్ తింటున్నాం గదా! బడ్స్ ఎలా వస్తున్నాయని కొందరికి డౌట్ ఉంటది. సో, దాని గురించి తెలవలేదు. అది డిఫరెంట్. అది బ్రీడింగ్ ఇస్ అ డిఫరెంట్ చాప్టర్. యాహ్! మనం అది ఎవరు మాట్లాడుతుంది చూడరు కదా! సో, ఆ! మేజర్. అది జనరల్‌గా మన కన్జంప్షన్ పర్పస్‌కే ఉంటది. అది వేరే. హ్మ్. అయితే పర్సనల్‌గా మీరు ఏ చికెన్ ఇంట్లో తింటారు సార్? అంటే దేశీ ఆర్ బాయిలర్? నేను కమర్షియల్ మన బ్రాయిలరే తింటాను. అందరూ తినేది. ఫార్మ్‌లో రేజ్ చేసింది బెస్ట్ స్టాండర్డ్స్ బర్డ్ అదే ఉంటది. ఆహా! అదే చాలా కంట్రోల్ ఫీడ్ సిస్టమ్ ఉంటది. హ్మ్. నా పిల్లలు గూడా, నా ఫ్యామిలీ గూడా అందరికీ అదే మేము వాడతాము. బ్రాయిలర్ చికెన్ హ్మ్. ఫ్రమ్ ఆల్ ద గుడ్ కంపెనీస్ సప్లైడ్ ఇన్ తెలంగాణ. హుహు. అయితే దేశీకి దీనికి డిఫరెన్స్ ఉంటదా సార్? అంటే నాటుకోడికి దీనికి న్యూట్రిషన్ వైస్? న్యూట్రిషన్ వైస్ ఏం డిఫరెన్స్ మాకు కనిపియదండి. మాకు హుహు. ఒక్కటే కనిపిస్తది. హైజీనిక్ బర్డ్ ఏంటి? హ్మ్. వైట్ బర్డ్. మా కమర్షియల్ బ్రాయిలర్. హుహు. సో, దట్ ఐ వుడ్ ప్రిఫర్ దట్ బర్డ్. ఎందుకంటే దానికి ఇచ్చిన ఫీడ్ కంటెంటో, ఇచ్చిన ఫీడ్ దానికి చాలా నంబర్ 1 ఫీడ్ ఇస్తారు. హ్మ్. మంచిగా దానికి పెంచుతారు. మంచి ఎన్వైర్న్‌మెంట్‌లో పెంచుతారు. హ్మ్. మంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి దానికి పెంచేసి మార్కెట్‌లో అమ్ముతారు. హుహు. ఇప్పుడు నాటికోడి మీరు చూస్తే అది మీకు తెలిసే ఉన్నది బర్డ్‌ది ఎట్లా ఉంటది. దానికి చక్కగా ఫార్మింగ్ ఉండదు. దట్ ఈస్ రేజ్డ్ ఇన్ హిస్ ఓన్ వే. హ్మ్. సో, దాని మీద I don't think is required to tell anything on that. So the best practice to utilize is the our broiler bird. అది చాలా మంచి కండిషన్‌లో దానికి పెంచుతారు ఫార్మర్సు. దాన్ని బట్టి మనకి మార్కెట్‌లో వస్తది. ఒక హైజీనిక్ కండిషన్‌లో దానికి హ్మ్. మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వైరల్ క్లిప్స్‌లో చూసాము. హీటర్స్ దగ్గర చిక్స్ యొక్క నోస్ పెట్టి కటింగ్ చేయడం చూసాను సార్. దాని బ్యాక్ సైడ్ ఉన్న సైన్స్ ఏంటి సార్? ఎందుకు కట్ డీబీకింగ్ చెప్తారు దానికి. ఓకే. వెన్ ద బర్డ్ ఈస్ ఆన్ అ వెరీ చిక్ స్టేజ్‌లో వస్తది. ఓకే. ఆ టైంలో పెకింగ్ చేసుకుంటారు. ఒక్కొక్కటికి కొట్టుకుంటారు. పెకింగ్ ఓకే. చేస్తారు. దానివల్ల ప్రాబ్లమ్ బర్డ్‌కి హ్మ్. ఇంజ్యూరీ అయితదని దానికి హుహు. హాస్టిలిటీ అది ఎక్స్‌ట్రా అది కొంచెం అగ్రెసివ్ ఉంటది బర్డ్. దాన్ని అవును. బట్టి కొంచెం ఓకే. డీబేకింగ్ చేస్తాం అంతే. దానికి ఏమది నార్మల్ ప్రాక్టీస్ అది పౌల్ట్రీలో. ఓకే. బర్డ్‌కి ఏమైనా సమస్య రాదు. అది హెల్త్ కోసం కూడా చేస్తారు. ఎందుకంటే పెకింగ్ వల్ల వేరే అవును. బర్డ్‌కి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితది, హర్ట్ అయితదని. కమింగ్ టు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్‌లో ఆల్రెడీ 5, 10 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళలో 100లో 30 మంది ఇదొక ఫెయిల్యూర్ బిజినెస్. ఇది వర్కౌట్ అవ్వదు. నేను చాలా లాస్ అయ్యాను. లాక్స్, క్రోర్స్ అని చెప్తున్నారు. అయితే మేజర్‌గా వాళ్ళు ఏ పార్ట్‌లో ఫెయిల్ అయ్యి ఉంటారంటారు సార్? ఇప్పుడు వాట్ ఐ అండర్‌స్టాండ్ ఇస్ ఏ బిజినెస్ కూడా ఫెయిల్యూర్ కాదండి హ్మ్. బేసిక్‌గా. నేను నా జర్నీ ఫ్రమ్ ఇన్ మై బిజినెస్ ఐ జాయిన్డ్ మై బిజినెస్ వెన్ ఐ వాస్ 21 ఇయర్స్ ఆఫ్ హుహు. ఏజ్ టిల్ టుడే ఇన్ హుహు. 20 మోర్ ఇయర్స్ చాలా తక్కువగా చూస్తున్నాను ఫెయిలియర్స్ ఆహా! ఫార్మర్స్‌లో. అది ప్రాపర్ ప్రాక్టీసెస్ నేను చూసింది ఒక 10,000 ఫార్మర్, ఇప్పుడు 10,00,000 ఫార్మరు. హుహు. స్టార్టింగ్ ఫ్రమ్ ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా. హ్మ్. ఒక టైంలో 10,000 ఫార్మ్ అంటే పెద్ద ఫార్మ్ చెప్పినవాళ్ళు. ఇప్పుడు పెద్ద ఫార్మ్ అంటే ఎంత చెప్తారు చెప్పండి నాకు? ఒక పెద్ద ఫార్మ్, చిన్న ఫార్మ్‌కి మీరు ఎట్లా క్లాసిఫై చేస్తారు? హుహు. తెలంగాణ, ఆంధ్రాలో ఒక చిన్న ఫార్మ్ అంటే ఎంత? పెద్ద ఫార్మ్ అంటే ఎంత? కెన్ యూ టెల్ మీ? మేబీ ఈసీలో వస్తే నౌ యూ ఆర్ టాకింగ్ అబౌట్ లేయర్. ఓకే. లేయర్ ఐ డోంట్ హావ్ ఐడియా సార్. ఒక మినిమమ్ ఒక చిన్న ఫార్మ్ అంటే కూడా లక్ష ఫార్మ్‌కి చిన్న ఫార్మ్ చెప్తాం మేము అంటే. ఓహో! చిన్న ఫార్మ్, లక్ష ఫార్మ్ అంటే ఆహా! చెప్పండి. ఒక టైంలో చిన్న ఫార్మ్ అంటే ఏంటి? హ్మ్. పెద్ద ఫార్మ్ అంటే ఎంత? ఇప్పుడు చిన్న ఫార్మ్‌కి 1,00,000 బర్డ్‌గుంటే చిన్న ఫార్మ్ చెప్తారు మన తెలంగాణ, ఆంధ్రాలో. అవును. ఫార్మర్స్ 10,00,000 ఫార్మర్ ఒక ఫార్మర్ ఉన్నారు. 15,00,000 ఫార్మర్ ఉన్నారు. 5,00,000 ఫార్మ్ ఉన్నారు. సో, వీళ్ళంతా సక్సెస్ స్టోరీనా? అవును. అదే చెప్తానులే. మీ మీడియా ద్వారా మనం చెప్పాలంటే ప్రాక్టికల్‌గా సక్సెస్ స్టోరీ ఎవరు కవర్ చేయడు. అవును. ఓన్లీ ఫెయిలియర్స్ కవర్ చేస్తారు. ఫెయిలియర్ ఎందుకు అయింది అది వేరే మ్యాటర్ ఉంటది. దానికి మేమిక్కడ చెప్పనీకి రాదు. ఎవ్వరైనా గూడా బెస్ట్ ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తే హ్మ్. దానికి రిటర్న్ ఒస్తది. హుహు. చెప్పాలంటే ఒక మంచి కార్ గూడా, ఒక ఫ్యూల్ ఎఫిషియంట్ కార్ గూడా 21 కిలోమీటర్స్ కంపెనీ గ్యారంటీ ఇస్తే 21 గూడా తీసుకోవచ్చు. 24 గూడా తీసుకోవచ్చు. ఒక మనిషి 10 గూడా తీసుకుంటాడు దాని నుంచి. దట్ డిపెండ్స్ ఆన్ ద వే హీ డ్రైవ్స్ ద వెహికల్. హుహు. అంటే ఎట్లా మీరు నడిపిస్తారు మీ బిజినెసు, ఆ పట్టి మీకు రిటర్న్ ఒస్తది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి గ్రాడ్యుయేటు అండ్ అలాగే ఎంప్లాయీ పౌల్ట్రీలోకి రావాలని రెడీగా ఉన్నారు. అయితే బేసిక్ ఇన్‌కమ్ అంటే ఒక ఫ్యామిలీ సస్టైన్ అయ్యే ఇన్‌కమ్‌ని జనరేట్ చేయాలంటే వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి సార్. ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి అని చెప్పి?
ఇప్పుడు దేర్ ఆర్ 2 కాన్సెప్ట్స్. ఒకటొచ్చి బ్రాయిలర్ కాన్సెప్ట్ యాహ్! ఉన్నది. బ్రాయిలర్‌లో ఇంటిగ్రేషన్ చాలా దాకా నడుస్తుంది. చాలా పెద్ద కంపెనీలు, చాలా మంచి కంపెనీలు వీళ్ళు హుహు. ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు మీకు మీ దగ్గర భూమి ఉంటే హ్మ్. మీరు ఫార్మ్ వాళ్ళిచ్చిన ప్రొసీజర్ బట్టి మీరు షెడ్ కట్టుకొని ఓకే. వాళ్ళకి ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మీద వర్క్ చేస్తే వాళ్ళు మీకు ఫీడ్, బర్డ్ అంతా ఇస్తారు. దాన్ని కంపెనీసే బట్టి ప్రొవైడ్ చేస్తాయి. కంపెనీయే ప్రొవైడ్ చేస్తది. దాన్ని బట్టి రేరింగ్, గ్రోయింగ్ చార్జెస్ మీకు వాళ్ళు ఇస్తారు. ఒక ఫ్యామిలీకి చాలా మంచిగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితారు. ప్లస్ మీ బిజినెస్ గూడా మీరు నేర్చుకోవచ్చు. యూ హ్మ్. కెన్ ఎర్న్ సఫిషియంట్‌లీ గుడ్. హ్మ్. అట్లనే లేయర్ ఫార్మ్ గూడా. మీరు హ్మ్. 10,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీకంతా చాలా దాకా కంపెనీలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక హ్మ్. కోర్స్ ఉంటది. పూనాలో కోర్స్ ఉంటది. హ్మ్. ఆ కోర్స్ మీరు నేర్చుకొని మీరు హ్మ్. లేయర్ ఫార్మ్ స్టార్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అది ఒక 6 మంత్స్ కోర్స్ ఉంటది. ఆ కోర్స్ చేసుకుంటే మీరు మంచిగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకోవచ్చు డిసీజ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎట్లా పెంచాలా? బయోసెక్యూరిటీ ఏంటి? ఇదంతా మీరు నేర్చుకుంటేనే హ్మ్. మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు మంచిగా. దానికి ఏమైనా గూడా ప్రాబ్లమ్ రాదు మీకు. అయితే ఈసీ పౌల్ట్రీ ఫార్మ్స్, ఈ మీట్ ఫార్మింగ్ అనేది చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటికి. ఇంకా లేయర్‌లోకి రావాలంటే కూడా కొంచెంకి డౌట్ ఉంది. అదే ఈ రెండిటి మధ్య ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రాఫిట్ వైస్ ఎలా డిఫరెన్స్ ఉంటది సార్? ఇవాళ డేట్‌లో ఇప్పుడు ఈసీ ఫార్మ్ చేయాలంటే దానికి సైజ్ బిగ్ సైజ్ ఉండాల. ఓకే. ఒక లేయర్ ఫార్మ్ చేయాలంటే మినిమమ్ 30,000 నుంచి మీరు ఈసీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 30,000 నుంచి మీరు 50,000 బర్డ్ ఈసీలో చేసుకొని మీరు కొత్తగా ఇవాళ బ్యాటరీ కేజెస్ అని వచ్చింది. అవును. అది చాలా పెద్ద స్కేల్‌లో మీరు నడిపవచ్చు. ఒక 50,000 బర్డ్ ఫార్మ్ మీరు ఒక 2 హ్మ్. 2 మనుషులతోని మీరు మీ ఫోన్‌లో స్మార్ట్ ఫోన్‌లో నడిపియొచ్చు మీరు. హ్మ్. ఇఫ్ ఎనీవన్ రెడీ టు స్టార్ట్ అంటే వాళ్ళకి కంపెనీస్ ఏ విధంగా ఇండస్ట్రీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది సార్? ఫ్రమ్ ద డే 1 టు మా ఎండ్ కస్టమర్ వరకు ఏ కంపెనీస్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఎవరిని దేనికి కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు మీరు పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కొస్తే ఓకే. మీకు చాలా దాకా పెద్ద కంపెనీలు ఉన్నారు. ఓకే. అక్కడ మీరు వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు మార్కెటింగ్ టీమ్ మీకు సంజాయిస్తది. హుహు. మీకు ఇప్పుడు చెప్పినలాగా ఇంటిగ్రేషన్ ఉన్నది, లేయర్ హ్మ్. ఫార్మ్స్ ఉన్నది. మీరు అక్కడ నేర్చుకోవచ్చు. మీకు హుహు. ఏమైనా పెట్టాలంటే అక్కడ చాలా కంపెనీలు మీకు అడ్వైస్ గూడా ఇస్తారు. వాళ్ళకి పోయి అప్రోచ్ అవ్వచ్చు. కొంచెం మీరు హోంవర్క్ హ్మ్. చేసుకుంటే ఏ కంపెనీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు పోయి అక్కడ వాళ్ళతోని సేల్స్ టీమ్‌తోని మాట్లాడితే వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. మీకు గైడెన్స్ ఇస్తారు. అండ్ మీరు ఫార్మ్ పెట్టుకోవచ్చు అప్పటి. ఆటోమేషన్ అనేది పౌల్ట్రీలో ఎలా హెల్ప్ చేస్తుంది సార్ ఫార్మర్స్‌కి? ఆటోమేషన్ వచ్చిన తర్వాతనే ఇవాళ డేట్‌లో చాలా దాకా ఔట్‌పుట్, ప్రొడక్షన్. ప్రొడక్షన్ బాగయింది. హుహు. ఆటోమేషన్ వచ్చిన తర్వాతనే మనకి మన మనిషి వాల్యూ తెలిసింది. హ్మ్. ఇవాళ డేట్‌లో ఫార్మింగ్‌లో మంచి ప్రాక్టీసెస్ మనం అడాప్ట్ చేస్తే ఫీడ్ ఎఫ్‌సిఆర్ చెప్తారు. హ్మ్. ఫీడ్ గూడా బర్డ్‌కి చక్కగా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలా. హ్మ్. ఫీడ్‌లో గూడా ఎక్కువ ఫీడ్ డిస్ట్రిబ్యూట్ అయితే ఒక మ్యాన్ హ్యాండ్‌తోని ఫీడ్ ఏస్తే దాంట్లో కింద పడిపోతది కొంచెం. కింద హ్మ్. బర్డ్‌కి కొంచెం పోతది. అది మొత్తం ఆటోమేషన్‌తోని చాలా చక్కగా అయింది. హుహు. మళ్ళీ నిప్పుల్ సిస్టమ్‌తోని బర్డ్‌కి చక్కగా వాటరింగ్ పోతది. వితౌట్ ఎనీ డిసీజ్ కంటామినేషన్. అంటే ఆటోమేషన్ హాస్ హెల్ప్డ్ ఎవ్రీ ఫార్మర్ ఇన్ ఇట్స్ ఓన్ వే. హ్మ్. ఒక ఫార్మ్ ఒక 20,000 బర్డ్, 30,000 బర్డ్ ఈజీగా మీరు విత్ ఆటోమేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో పౌల్ట్రీ ఇండియా అనేది ఎలా ఎలా చూడొచ్చు సార్? టెక్ వైస్ ఏమేం చేంజెస్ రాబోతున్నాయి? పౌల్ట్రీ ఇండియా చాలా లెవెల్‌లో వర్క్ చేస్తుంది యాక్చువల్‌గా. ఇప్పుడు హ్మ్. చెప్పాలంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. ఓకే. ఏమని మా ఇష్యూస్ రిలేటెడ్ టు ఫార్మర్స్. ఓకే. పాలిసీస్ మీద మేము మా కమిటీ మాట్లాడి గవర్నమెంట్‌కి రిప్రజెంటేషన్ ఇస్తాము. స్టేట్ గవర్నమెంట్‌కి ఇస్తాము. హుహు. ఇప్పుడు మేము చాలా దాకా మా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ద్వారా హ్మ్. మేము వాళ్ళు గూడా మాకు సహకారం చాలా ఇస్తారు. హ్మ్. సో, వాళ్ళు గూడా గవర్నమెంట్‌కి రాస్తున్నారు. ఈ రేషన్‌లో గూడా ఇప్పుడు గుడ్డు తీసుకురావాలని. ఆహా! అచ్చా! సో, దాన్ని బట్టి మా కమిటీ కూసుంటది. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషను, తెలంగాణ బ్రీడర్ పౌల్ట్రీ ఫెడరేషను చాలా దాకా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. హుహు. రైతులకి బెనిఫిట్ రావాలా, హ్మ్. రైతులకి పౌల్ట్రీ కన్జంప్షన్ అవ్వాలా, హ్మ్. ఈళ్ళంతా ప్రోగ్రెసివ్‌గా వర్క్ చేస్తున్నారు. పౌల్ట్రీ ఇండియా దానికి సపోర్ట్ చేస్తది. హుహు. ఆ కాజ్‌కి. మళ్ళీ ఐసీఏఆర్
హుహు. ఇది ఒక అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్. హుహు. గవర్నమెంట్ పోల్ట్రీ యూనివర్సిటీస్ ఉంటది. హుహు. దానికి చాలా దాకా వైస్ ఛాన్సలర్స్ మీట్ అయితది. హ్మ్. వాళ్ళు వెటనరియన్ చెప్తారు. వాళ్ళు గూడా సెమినార్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు గూడా హ్మ్. డిసీజ్ మీద మాట్లాడతారు. పౌల్ట్రీలో ఏం ప్రాబ్లమ్ వస్తుంది? ఎట్లా వ్యాక్సినేషన్ ఏం తీసుకురావాలా? గవర్నమెంట్‌కి వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. హ్మ్. దాంట్లో కూడా పోల్ట్రీ ఇండియా సపోర్ట్ చేస్తది. పోయి అక్కడ కమిటీ రికమెండేషన్స్ ఏంటి? మా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ వాళ్ళ ముందుగా పెడతాము. వెటనరియన్స్‌కి మా ఇష్యూస్ ఏం నడుస్తుంది వాళ్ళు గూడా చెప్తాం. వాళ్ళు గూడా పాజిటివ్‌గా దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా తీసుకుపోతారు. హుహు. ఆ పట్టి చాలా దాకా ప్రోటీన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేస్తాం మేము. పౌల్ట్రీ అంటే ఇప్పుడు నెగెటివ్ మార్కెటింగ్ ఏమైతుంది? దానికి కట్ చేసేసి మంచి ప్రోగ్రెస్ ఏంటి? ప్రొడక్షన్ ప్రోటీన్ అంటే ఏంటి? హ్మ్. ఎట్లా కన్జ్యూమ్ చేయాలా? నెగెటివ్ మార్కెటింగ్‌కి కర్టెయిల్ చేయనికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెగెటివ్ మీడియాకి లీగల్‌గా ఎట్లా ఆన్సర్ చేయాలా? హుహు. ఎందుకంటే సైంటిఫిక్‌గా వాళ్ళు ఏం మాట్లాడరు. అవును. వాళ్ళకు నోరుకొచ్చినలాగా వాళ్ళు మాట్లాడతారు. వితౌట్ ఎవిడెన్స్ మనం వాళ్ళు క్వెషన్ పోస్ట్ చేస్తే దానికి ఆన్సర్ ఇయ్యరు వాళ్ళు. ఆ! ఇప్పుడు మా క్వెషన్ పోస్ట్ చేస్తే మేము డెఫినిట్‌గా దానికి ఆన్సర్ ఇస్తాము. ప్రాక్టికల్‌గా, సైంటిఫిక్‌గా ఆన్సర్. అందు గురించి ఇప్పుడు మేము ఇప్పుడు వెటనరియన్ సైన్సెస్ కాలేజెస్‌తోని చాలా లెవెల్‌లో మాట్లాడుతున్నాము. హుహు. ఈ నెగెటివ్ మార్కెటింగ్ ఎట్లా కర్టెయిల్ చేయాలా? హ్మ్. నెగెటివ్ మార్కెటింగ్ ఇప్పుడైనా ఎవరైనా ఆడితే దానికి ఎట్లా ఆన్సర్ వాళ్ళకి రిప్లై చేసేసి నెగటివిటీ తీయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ నెగెటివ్ మార్కెటింగ్ వాళ్ళు అర్థం చేస్తలేరు. మన హ్మ్. దేశ బగ బ బ మన దేశంతోని వాళ్ళు మన భవిష్యత్తు. దేశంతోని ఆడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న అబ్బాయి, అమ్మాయి వాళ్ళు కన్జ్యూమ్ చేయాలా గుడ్ ప్రోటీన్. మన హ్మ్. ఇండియన్స్‌కి అది చాలా మంచి డైటు. హ్మ్. మన దేశే స్ట్రాంగ్ లేదంటే మనం ఎట్లా ఉంటాం? అవునవును. మన పిల్లలే స్ట్రాంగ్ లేదంటే మనం ఎట్లా మేజర్ ప్రాబ్లమ్స్ తట్టుకోవచ్చు. హ్మ్. ఇది వీళ్ళకి అర్థమైతలేదు. వీళ్ళు ఏమైనా గూడా రాస్తారు వితౌట్ ఎవిడెన్స్ అండ్ దానికి బ్లేమ్ చేస్తారు. ఇంత పెద్ద ఇండస్ట్రీ హ్మ్. వరల్డ్ ఓవర్‌లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ మనం ఇండియా టుడే. హ్మ్. ఇదంతా ఎందుకొచ్చింది? అవును. మనం ఇంత కష్టపడి మన ఎగ్స్ యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ అయితుంది. మన ఎగ్స్ దుబాయ్‌కి ఎక్స్‌పోర్ట్ అయితుంది. మన ఎగ్స్ చాలా దాకా వేరే దేశాలకి పోతుంది. ఎందుకు? హ్మ్. మన ఎగ్స్ అంత అంత మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నది. అంత మంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన దేశంలోనే ఇట్లా నెగెటివ్ మార్కెటింగ్ చాలా దాకా కర్టెయిల్ చేయాలా మనం. దానికి గవర్నమెంట్ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాము. దీనికి ఎట్లా ఈ నెగెటివ్ మార్కెటింగ్ ఆపాలని అండ్ మన పిల్లలు మంచిగా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని మన కోరిక. సో, పౌల్ట్రీ ఇండియా మళ్ళీ ఎగ్జిబిషన్ గూడా చేస్తది. హుహు. ఈ ఎగ్జిబిషన్ కాంట్రిబ్యూషన్ మాకేమైనా ప్రాఫిట్ గూడా దానికొచ్చింది నెట్ సర్ప్లస్ గూడా హ్మ్. మా ఇండస్ట్రీకి ఇచ్చేస్తాం మేము. హుహు. ఈ సెమినార్స్ వల్ల, ఈ రిప్రజెంటేషన్ వల్ల. అవును. సో, ఇదొక్క ఇదొక్క అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో దీని మీదనే వర్క్ చేస్తుంది. హ్మ్. సో, దానికి మనం సపోర్ట్ చేయాల. మంచి కాజ్‌కి. హ్మ్. ఈ పౌల్ట్రీ ఇండియా ఇంత డైరెక్షన్స్‌లో వర్క్ చేస్తుంది ఇవాళ డేట్‌లో. అయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి లిటర్ టు బయో సీఎన్‌జీ అనే కాన్సెప్ట్ మీద కొందరు వర్క్ చేస్తున్నారని విన్నాను సార్. నిజమేనా అసలు ఎలా ఇది రాబోతుంది సార్? ఇప్పుడు లిట్టర్ మేనేజ్‌మెంట్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ ఆల్సో. యాహ్! ఇవాళ డేట్‌లో దానికి చాలా కంపెనీలు అమ్మోనియా గ్యాస్ ప్రిపేర్ అవును. చేసేసి దానికి ఎలక్ట్రిసిటీ కింద వాడుకుంటున్నారు. హ్మ్. చాలా పెద్ద పెద్ద కంపెనీలు దానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. హ్మ్. ప్లస్ మళ్ళీ పౌల్ట్రీ మెన్యూర్‌తోని గూడా హ్మ్. దానికి ఫెర్టిలైజర్ గూడా హ్మ్. ఉపయోగంలో తీసుకోవచ్చు. డ్రైయింగ్ చేసి, కంపోజిట్ చేసేసి హ్మ్. దానికి అగ్రికల్చర్ కింద వాడుకొని గూడా చాలా కంపెనీలు ముందుగా వస్తున్నారు. హ్మ్. మెన్యూర్ ఈస్ ద కమింగ్ నెక్స్ట్ హ్మ్. బిగ్గర్ సబ్జెక్ట్ ఫర్ ఎ బెటర్ ఈల్డ్ ఆల్సో. అంటే దానికి అగ్రికల్చర్‌లో ఎట్లా వాడుకోవాలా? ఇదంతా చాలా దాకా అవుట్‌పుట్ పౌల్ట్రీలో ఒక్కటి గూడా ఐటెమ్ వేస్ట్ కాదు. ఓకే. ఎవ్రీథింగ్ పౌల్ట్రీలో యూజ్ అయితది. సమానంగా యూజ్ అయితది. దానికి ఒక అవుట్‌పుట్ ప్రొడక్ట్ తయారైతుంది. అమ్మోనియా గ్యాస్‌తోని ఎలక్ట్రిసిటీ, మళ్ళీ హ్మ్. మాన్యూర్ డ్రైయింగ్‌తోని మళ్ళీ అగ్రికల్చర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. అండ్ ఇది చాలా దాకా ఇప్పుడు భారతదేశం నుంచి గూడా బయట ఎక్స్‌పోర్ట్‌కి గూడా చాలా వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద కంపెనీలు. దీని మీద వర్క్ చేస్తున్నారు. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ గుడ్ హ్మ్. ప్రాజెక్ట్ ఆల్సో. అయితే జనాలు పౌల్ట్రీ‌లోకి రావాలన్నప్పుడు మీట్ గాని, లేకపోతే లేయర్ ఫార్మింగ్ ఈ రెండే ఆప్షన్సే కనిపిస్తుంటాయి గదా! ఆపర్చునిటీస్. అయితే ఇంకా చాలా వరకు ఈ ఇండస్ట్రీలో చాలా బిలియన్ మార్కెట్ ఇండస్ట్రీ గదా! చాలా వరకు ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ వెటర్న్స్ గానీ, లేకపోతే ఫీడ్ సప్లయర్స్ ఇట్లా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి గదా! అవి మనం ఈ ఎక్స్‌పోలో ఏమన్నా గాని ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతామా సార్? ఇప్పుడు ఈ ఎక్స్‌పో ఏంటంటే ఫార్మర్, హ్మ్. రిసర్చర్, ఇంటిగ్రేటర్, బ్రీడర్
సైంటిస్ట్, వెటనరియన్, స్టార్టప్ అందరికీ ప్లాట్ఫామ్. ఓకే. అంటే ఫార్మర్స్. స్టూడెంట్ కూడా వచ్చి నేర్చుకోవచ్చు, రీసెర్చర్స్ వచ్చి కూడా వాళ్ళు పేపర్స్ ఇవ్వచ్చు. అంటే ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ పోల్ట్రీ ఇండియా. ఇక్కడ ఫార్మర్కి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళ ఫామ్కి అప్గ్రేడ్ చేయడానికి కూడా దొరుకుతుంది. ఇక్కడ కావాల్సిన డిజీజ్ ప్రాబ్లం కూడా వాళ్ళకి ఎట్లా అడ్రస్ చేసుకోవడానికి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా ఈ ప్లాట్ఫామ్లో చాలా ఈజీగా దొరికిపోతుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ ఉండదు, మీకు ఎగ్జిబిషన్కి ఎంట్రీ ఫీ ఉండదు. ఇక్కడ వచ్చేసి మీరు ఎగ్జిబిషన్ చూసుకొని చాలా దాకా నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఓకే. టుడే ఈ ప్లాట్ఫామ్ పోల్ట్రీ ఇండియా ఇస్తుంది అందరికీ. మనకి తెలంగాణ ప్రైడ్, ఇది సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని పేరు వచ్చింది దీనికి. 42,000 పీపుల్ లాస్ట్ ఇయర్ మన పోల్ట్రీ ఇండియాకి వచ్చినారు, హైటెక్స్కి వచ్చినారు. దాదాకి 450 ఎగ్జిబిటర్స్ అండ్ 50 కంట్రీస్ నుంచి, అవుట్ కంట్రీ నుంచి మనుషులు వచ్చినారు. అంటే ఆ స్కేల్ ఏంటి? ఈ సంవత్సరం నేను 50,000 ప్లస్ విజిటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50 కంట్రీస్ ప్లస్ ఫారెన్ విజిటర్స్ వస్తున్నారు. 500 ప్లస్ ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో బయట దేశాల నుంచి, ఆఫ్రికా నుంచి, బయట దేశాల నుంచి డెలిగేషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ పంపిస్తుంది ఇక్కడ. చూడండి ఇండియాలో ఎట్లా వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రాక్టీసెస్ మనం కూడా అడాప్ట్ చేయాలా. దాన్ని బట్టి మనం కూడా పెంచుకోవచ్చు మన ఫార్మింగ్, మన దేశం. ఇప్పుడు ఇవాళ డేట్లో ఏంటంటే ఏ కంట్రీలో కూడా ప్రొడక్షన్ కావాలా, కన్జంప్షన్ కావాలా. బయట దేశాల నుంచి కన్జ్యూమ్ తీసుకుని అందరూ ఆపుతున్నారు. ఎందుకంటే మన సస్టైనబిలిటీ, మనం ఎంత గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మనకు ఉన్నారంటే ఇదే వాళ్ళు ఎప్పుడో చూసుకున్నారు. దట్ మనం సస్టైనబిలిటీ మనకు ఉండాలా. మనం మన సొంత ప్రొడ్యూస్ చేసుకుని సొంత కన్జంప్షన్ చేసుకోవాలా. బయట దేశాల నుంచి మనం ఏమైనా కూడా కొనవచ్చు. స్వదేశీ అని మనకి ఇప్పుడు వచ్చింది. స్వదేశీ అంటే మనం మన ఇండియాలోనే తయారు చేసుకోవాలా. మనం మన ఇండియాలో ఎగ్ తయారు చేసుకుంటున్నాము, మన ఫుడ్ సెక్యూరిటీ మనకి ఎంత బాగున్నది. అట్లనే చికెన్ కూడా మనమే సెల్ఫ్ తయారు చేసుకుంటున్నాము, ఎంత మంచి ప్రాక్టీస్లో తయారు చేసుకుంటున్నాము. అదే మనం కన్జ్యూమ్ చేయాలా మన దేశంకి. సో మన పాలసీస్ చాలా బాగున్నది. ప్రాబ్లమ్స్ అంత ఫీల్డ్లో ఉంటుంది. ఆ ఫీల్డ్లో ప్రాబ్లం లేకుండా ఏ ఫీల్డ్ లేదు. అవును. సో దానికి మనం కూడా అట్లనే హెడ్ ఆన్ తీసుకొని చేసుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఐపామ్ అనేది ఫార్మర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది సార్? అంటే అదర్ దాన్ ఎక్స్పో కాకుండా ఆఫ్ టైంలో అసలు ఎలా హెల్ప్ చేస్తుంది ఫార్మర్స్కి? ఐపామా ఇస్ బేసిక్లీ ఒక ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు మేము డైరెక్ట్గా లేకుండా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాము. అంటే మాకు తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ మాతోని ఉన్నారు, అండ్ పోల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పెద్ద అసోసియేషన్ ఉన్నది, మన క్లెఫ్మా అని ఫీడ్ అసోసియేషన్స్ ఉన్నది. మళ్ళీ వీళ్ళతోని మేము ఉన్న ప్రాబ్లమ్స్ ఫార్మర్స్ది ఏమేమి వస్తుంది వాళ్ళతోని డిస్కస్ చేసేసి, వాళ్ళు ఫార్మర్ రిప్రజెంటేటివ్, వాళ్ళు ఫార్మర్స్ గురించి ఆలోచన చేసి వాళ్ళు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తారు. వాళ్ళ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వింటారు. ఎందుకంటే వాళ్ళు ఫార్మర్ అసోసియేషన్, ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి ఇన్పుట్ ఇస్తాము. ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది, ఏం చేయాలా, వాళ్ళు మాకు అడ్వైజ్ ఇస్తారు. ఆ పట్టి మేము మూమెంట్ తీసుకుంటాము. సో ఇదొక ఈ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చిన రెవెన్యూ మేము మన పోల్ట్రీ కోసమే వాడుతున్నాం. దట్ ఈస్ ద బెనిఫిట్ వీఆర్ గివింగ్ టు ద ఫార్మర్. అంటే ఇప్పుడు ఏమైనా చేయాలంటే టెక్నికల్ చేయాలంటే మాకు డబ్బు కావాలా, మేము ఖర్చు చేయాలా, మేము ఫార్మర్స్ కోసమే చేస్తున్నాం. ఇది ఫార్మర్కి ఎక్స్పీరియన్స్, టెక్నికల్ సెమినార్ కానివ్వండి, ఒక వర్క్షాప్ కానివ్వండి, ఇదంతా అక్కడ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ద్వారా వాళ్ళే దీనికి కరెక్ట్గా చేస్తారు. అయితే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ జెనెటిక్స్ నుంచి ఎండ్ కస్టమర్ వరకు ఎలా వర్క్ అవుతుంది సార్? అదే మధ్యలో ఎవరెవరు ఉంటారు సార్? జెనెటిక్స్ ఇస్ చాలా పెద్ద సబ్జెక్ట్. అది యాక్చువల్గా ఈ పాడ్కాస్ట్లో అంతా డిస్కషన్ చేయడానికి రాదు. బెస్ట్ ఆఫ్ ది బ్రీడ్ పెద్ద కంపెనీలు ఉంటారు, ఫారెన్ కంపెనీస్లో ఉంటారు. వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది బ్రీడ్ తీసుకొని దాని మీద వర్క్ చేసి ఫైనల్ అవుట్పుట్ మనకి ఇస్తారు. ఆ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మన లేయర్ బర్డ్, ఒక బ్రాయిలర్ బర్డ్ ఉంటుంది. దాని మీదనే మన కావాల్సిన కెపాసిటీ ఆఫ్ ఈల్డ్
మనకి ఇంత ఎగ్స్ సంవత్సరం రావాలా బర్డ్ నుంచి, కావాల్సిన వెయిట్ ఈ బర్డ్కి రావాలా. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేస్తున్నారు నాకు, ఇట్లా అన్ఈవెన్ డెవలప్మెంట్ ఉంటుంది బర్డ్కి, అవును. అది 45 వాడుతున్నారు days. ఇది వాడుతున్నారు అని. మనకు ఆ పేరు కూడా నాకు చెప్పడానికి ఇష్టం లేదు, ఎందుకంటే అది తప్పు మెసేజ్ మార్కెట్లో పోవద్దు. ఇదే చెప్తుంది జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ వల్లనే మనకి మంచి బర్డ్ వెయిట్ వస్తుంది, జెనెటిక్స్ వల్లనే మనకి మంచి అవుట్పుట్ ఆఫ్ ఎగ్ వస్తుంది. ఒక మంచి మదర్ అండ్ ఫాదర్ బెస్ట్ సెలెక్షన్ చేస్తారు, ఆ జెనెటిక్స్లో చేసి 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 దానికి ఒక మంచి అవుట్పుట్ వచ్చిన బర్డ్కి వాళ్ళు తయారు చేసి దానికి మార్కెట్లో తీసుకొస్తారు. అంటే ఇదంతా జెనెటిక్స్, ఇదంతా జెనెటికల్ గ్రోత్, టెక్నాలజీ గ్రోత్ ఆ పట్టే వస్తుంది. అంటే అగైన్ ఎక్స్పో సార్, ఎక్స్పో ఓన్లీ ఫర్ బిగ్ ఫార్మర్స్ ఆర్ స్మాల్ ఫార్మర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తారు సార్? ఈ ఎక్స్పో చిన్న ఫార్మర్ నుంచి పెద్ద ఫార్మర్ దాకా ఉన్నది. ఓకే. ఈ ఎక్స్పోలో మీకు టేక్ అవే తీసుకుపోవచ్చు, ఇది చూసుకోవచ్చు, ఇది ఏం వాళ్ళ ఫామ్కి ఎట్లా అప్గ్రేడ్ చేయాలా, ఉన్న ప్రాబ్లమ్స్కి ఎట్లా కటేల్ చేయాలా. ఇది వన్ స్టాప్ సొల్యూషన్, పోల్ట్రీ ఇండియా అని వన్ స్టాప్ సొల్యూషన్. ఇక్కడ అందరూ ఫార్మర్సు ఒక మంచి అంటే ఈ స్కేల్లో ఎగ్జిబిషన్ మీకు ఓన్లీ వరల్డ్లో అట్లాంటాలో వరకు దొరుకుతుంది. అట్లాంటా పోయి రావాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది యూఎస్లో. అవును. మన ఫార్మర్కి ఇక్కడ హైదరాబాద్లో ఒక హైదరాబాద్ టికెట్ తీసుకొచ్చి చూసుకొని పోనీకి ఉంటుంది అంతే. అంత పెద్ద మనం అంతా బయట దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీ ఎగ్జిబిటర్స్ ఇక్కడ తీసుకొస్తున్నాము, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాసెస్ ప్లాంట్స్, వాళ్ళు వచ్చిన సామాన్లు మనం పోయి జస్ట్ చూసుకొని మన ఫామ్కి ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలా. కంపెనీ ఫ్రమ్ జర్మనీ, అమెరికా, యూరోప్, ఇండియా ఇదంతా ఇక్కడ ఉన్నారు ఒక్కటే ప్లేస్లో. వీళ్ళు ఎట్లాంటా పోయి కూడా మనం చూడడానికి అవసరం లేదు, మొత్తం హైదరాబాద్లోనే చూసుకోవచ్చు హాయిగా. ఓకే. అండ్ ఇంకొకటి, ఇది ఎక్స్పో 3 days కూడా మీకు సరిపోదు, అంత పెద్ద ఎక్స్పో ఉంటుంది ఇది. ఒక్కొక్క హాల్ చూడాలంటే మినిమం 1 day, 2 halls చూడాలంటే కూడా 1 day పోతుంది మీకు. ఓకే. అట్లా 7 halls ఉన్నది. సో 3 days కూడా మీకు ఫుల్గా టైం పోతుంది ఇక్కడ, అంత పెద్ద ఎక్స్పో ఉన్నది. సో మీరు ప్లాన్ చేసుకొని, మీకు ఫీడ్ కావాలా, ఫీడ్ వాళ్ళతో కలవాలంటే దానికి ఒక, మీరు వచ్చిన టైంకి అక్కడ ఒక హ్యాండీ మీకు ఒక బ్రోచర్ ఇస్తారు, మీకు ఫీడ్ కంపెనీలు ఎవరు ఉన్నారు అక్కడ ఏ హాల్లో పోవాలా అక్కడ పోయి మాట్లాడుకోవచ్చు. ఎక్విప్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఫస్ట్ హోంవర్క్ చేసుకొని మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది. చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది, దాదాపు 50,000 పైన నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఈ సంవత్సరం. అయితే ఈ ఇయర్ మీరు వన్ నేషన్ వన్ ఎక్స్పో అనే థీమ్తో వెళ్తున్నారు. అయితే ఈ ఎక్స్పో ఎంతవరకు అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంది, వికసిత్ భారత్కి ఎలా కనెక్ట్ అవుతుంది సార్ ఇది? నేను మీకు ఈ ఆన్సర్ స్టార్టింగ్ క్వశ్చన్లోనే వేసినాను. వన్ నేషన్ వన్ ఎక్స్పో ఏంటంటే, ఇది చాలా దాకా వేరియస్ ఎగ్జిబిషన్స్ చేస్తారు, ఫార్మర్కి బెనిఫిట్ లేకుండా అవుతుంది. ఒక్క ఎక్స్పో పోల్ట్రీ ఇండియా ఐపమా అని ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఒక్కటే ఎక్స్పో చేద్దాము సంవత్సరంలో, చాలా పెద్దగా ఉంటుంది, అందరికీ తీసుకురావచ్చు. ఇది చాలా మంచి క్లిక్ అయిన తర్వాతనే ఈ ఎక్స్పో ఇవాళ 17th edition దాకా రీచ్ అయింది. ఇక్కడ అందరికీ బెనిఫిట్ అవుతుంది, ఫార్మర్కి అవుతుంది, ఎగ్జిబిటర్కి అవుతుంది, అండ్ వికసిత్ భారత్ అంటే మనం ఇప్పుడు చేస్తుంది మన సొంతం, మనం తయారు చేసి ఇవాళ ప్రౌడ్గా చెప్తాను నేను. ఐపమా మెంబర్లు, మా ఉన్న అసోసియేషన్ మెంబర్లు ఇండియా నుంచి రష్యా దాకా, ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ దాకా, ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా దాకా ఎక్విప్మెంట్ పోతుంది ఇండియా నుంచి. ఇది వికసిత్ భారత్. ఇదే మేము ఎందుకంటే ఏమైనా కూడా మనం కష్టపడి ఇక్కడ తయారు చేస్తున్నాం, మన భారతదేశంలో, మన భారతీయుడు, అది మన స్వదేశీ అని మనకు ఒక పేరు ఉన్నది, అదే మనం బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంత గర్వంగా చెప్పచ్చు. మా ఇండస్ట్రీ మెంబర్లు, మా పోల్ట్రీ వాళ్ళు అంత కష్టపడి చిన్న స్కేల్ నుంచి ఆ స్కేల్ దాకా రీచ్ అయినారు. సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ప్రొడక్షన్ మనం ఇక్కడే చేసుకొని మనం బయట పోతున్నాం. అందు గురించి సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ వరల్డ్లో అయినామంటే పోల్ట్రీ, ఇండియన్ పోల్ట్రీ. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకున్న డౌట్స్ మొత్తాన్ని క్లియర్ చేశారు.
అలాగే రాబోతున్న ఫార్మర్స్ కూడా మీ ఎక్స్పోలో వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం నవంబర్ 25, 26, 27, 28 మన హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్స్లో జరగబోతుంది ఈ పౌల్ట్రీ ఎక్స్పో. ఇది మళ్ళీ గుర్తుంచుకోండి, సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎక్స్పో. మీకు ఇక్కడ A to Z సొల్యూషన్స్ ఉంటాయి. మీరు చాలామంది నా దగ్గర కానీ కామెంట్ చేస్తుంటారు, లేకపోతే వేరే ఛానల్స్లో కూడా ఈ బిజినెస్ గురించి ఫెయిల్యూర్ అని వేరే వాళ్ళు కామెంట్ చేస్తుంటే మీరు వింటుంటారు, వాళ్ళని అడుగుతూ ఉంటారు. వాళ్ళని అడగడం కంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మీరు ఎగ్జిబిటర్స్నే కాకోకుండా అక్కడ 1-on-1 అదర్ ఫార్మర్స్ని కూడా కలుసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారు, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ ఎక్స్పోకి రండి, మార్క్ చేసుకోండి డేట్స్ 25th నుంచి 29th వరకు నవంబర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటికైనా కానీ ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఉన్న డౌట్స్ అన్ని వీళ్ళు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నారు. మీరు ఎంతగానో ఈ ఇండస్ట్రీని పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నా కూడా చాలామంది అదే పనిగా ఉండి దీన్ని డౌన్ఫాల్ చేయాలని, ఇది ఫెయిల్యూర్ అని ట్రై చేస్తున్నారు. అయితే ఈ వీడియోతో అన్న చాలామందికి క్లియర్ అయిందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జై హింద్.